హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 88th వీడియో, 88వ వీడియో. మనం ఇంతకుముందు 86, 87 వీడియోస్లో ప్రశ్న పదాలను లేదు కాదనే వాక్యాలను ఎలా చేయాలి అని వాటిని మనం నేర్చుకున్నాము. ఈ యొక్క 88వ వీడియోలో ఇది సేమ్ ప్రజెంట్ టెన్స్లో, ప్రజెంట్ సింపుల్లో లేదు కాదు అని మళ్ళీ ప్రశ్న వాక్యాలు, ఈ రెండింటిని మనం మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి ఈ డూ కానీ డస్ కానీ అనేది మీకు తెలిస్తే మీరు సులభంగా అర్థం చేసుకుంటారు. ఎవరితో సులభంగా మాటలు మీరు స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాయి వాక్యాలు. అందుకని చెప్పేసి మీకు సపరేట్గా సంభాషణ, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారనమాట. అయితే ఇక్కడ మీ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే టాపిక్, ఏం టాపిక్ ఇచ్చాను? ఇద్దరు ఫ్రెండ్స్ స్వప్న మరియు లావణ్య, వాళ్ళిద్దరి మధ్య టీ గురించి మాట్లాడతారు అన్నమాట. టీ కానీ కాఫీ కానీ తీసుకోవడం గురించి ఒక చిన్న సంభాషణ ఇద్దరు కలిసి మాట్లాడతారు. ఆ మాటలని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారనేది స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు అర్థమయ్యే విధంగా ఈ వాక్యాల్లో మీకు రాయడం జరిగింది. ఈ వీడియోలో 88వ వీడియోలో మామూలుగా ఈ వాక్యాలను మనం ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటాం, మనం మాట్లాడవలసి వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ ముందే కనుక మీరు తెలుసుకొని నేర్చుకొని ఉన్నట్టయితే మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడిన త్వరగా అర్థం చేసుకోవచ్చు, అదేవిధంగా త్వరగా సమాధానం కూడా చెప్పవచ్చు. మీకు ఈ డూడజ్ ఎంత బాగా ఉపయోగపడతాయి మాట్లాడడంలో మనం ఎదుటి వాళ్ళతో అనేది మీకు దీంట్లో ఈ సంభాషణలో ఈజీగా సులభంగా తెలిసిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను కన్వర్జేషను. ఇది కన్వర్జేషన్ అంటే సంభాషణ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో, ఇది స్వప్న మరియు లావణ్య మధ్యలో. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను స్వప్న గురించి. స్వప్న అడుగుతుంది, డూ యూ టేక్ లావణ్య, డూ టేక్ టీ, మీరు టీ తీసుకుంటారా లావణ్య అని స్వప్న అంటుంది. ఇగో ఏదైనా పని మనం ప్రారంభించే ముందు డూతో మొదలు పెడతాము. డూ యూ టేక్ టీ, డూ యూ అటెండ్ క్లాస్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ బై ఏ కార్, అలాగే ప్రతిదీ డూతో స్టార్ట్ చేస్తాం. ఒక పని గురించి తెలుసుకునేటప్పుడే డూ డ్రైవ్ ఏ కార్, అలాగా. అందుకే ఇక్కడ కూడా డూ యూ టేక్ టీ లావణ్య, లావణ్య నువ్వు టీ తీసుకుంటావా అని స్వప్న లావణ్యని అడుగుతుంది. అప్పుడు లావణ్య చెప్తుంది, నో ఐ డు నాట్ టేక్ టీ స్వప్న, నేను టీ తీసుకోను అని స్వప్న చెప్తుంది. తీసుకోను అని చెప్తుంది కాబట్టి కూడా ఇక్కడ ఐ డు నాట్ అని వాడాము. ఐ నాట్ టేక్ టీ అని వాడకూడదు, ఐ డు నాట్ టేక్ టీ అనాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్వప్న అడుగుతుంది, వాట్ డూ యూ టేక్, ఏం తీసుకుంటావు? ఇంతకుముందు చెప్పాను మనం డూ యూ టేక్ టీ, డూ యూ అటెండ్ క్లాస్ వాటి ముందు వాట్ యూ వెన్ మాట్లాడితే ఉంచినట్టయితే అదొక ప్రశ్న వాక్యం అయిపోద్ది. వాట్ డూ యూ టేక్, నువ్వేం తీసుకుంటావు అంటే అప్పుడు లావణ్య అంటుంది, ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటాను అని లావణ్య అంటుంది. ఓకే, అప్పుడు మళ్ళీ స్వప్న అడుగుతుంది, డస్ యువర్ మదర్ టేక్ టీ, మీ మదర్ టీ తీసుకుంటారా? మా మదర్ అంటే యువర్ మదర్ అన్నప్పుడు మీ మదర్ కాబట్టి ఒక్కతే అవుతుంది. అప్పుడు అదేమవుతుంది, యువర్ మదర్ అంటే షీ అవుతుంది. అందుకని ఇక్కడ షీతో డస్ వాడతాం కదా, అందుకని అదే రూల్ ఫాలో అవ్వాలి మనం. ఇక్కడ డస్ యువర్ మదర్ అంటే డస్ యువర్ మదర్ ప్లస్ షీ అని అనుకోవాలి మనం. ఓకే, షీ అనమాట, ఆవిడ రెడీ కాబట్టి. డస్ యువర్ మదర్ టేక్ టీ, మీ మదర్ టీ తీసుకుంటారా ప్రశ్న అది. అప్పుడు లావణ్య అంటుంది, మై మదర్ ఆల్సో డస్ నాట్ టేక్ టీ, మా అమ్మ కూడా టీ తీసుకోదు. షీ టేక్స్ కాఫీ, ఆవిడ కాఫీ తీసుకుంటుంది అని లావణ్య చెప్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ లావణ్య అడుగుతుంది ఎవరిని, స్వప్న ఏమని, డస్ యువర్ మదర్ టేక్ టీ, మీ మదర్ టీ తీసుకుంటారా? అప్పుడు స్వప్న అంటుంది, ఎస్ షీ టేక్స్ టీ, అవును ఆవిడ టీ తీసుకుంటారు. మై ఫాదర్ డస్ నాట్ లైక్ టీ, మా ఫాదర్ టీ ఇష్టపడరు. మై ఫాదర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, మై ఫాదర్ అంటే హీ అవుతుంది, అతను. అందుకని హీ షుడ్తో డస్ వాడతాం. అదే ఇక్కడ మై ఫాదర్ అంటే హీ వచ్చేసి హీ డస్ నాట్ లైక్ టీ అనొచ్చు. డస్ నాట్ లైక్ టీ, అతను టీ ఇష్టపడడు. హీ డ్రింక్స్ కాఫీ ఆర్ హీ టేక్స్ కాఫీ, ఏదైనా అనొచ్చు. ఓకే, అతను కాఫీ తాగుతాడు. మై ఫాదర్ డస్ నాట్ లైక్ టీ, మా ఫాదర్ టీ ఇష్టపడడు. హీ డ్రింక్స్ కాఫీ, అతడు కాఫీ తాగుతాడు. ఓకే, ఇది స్వప్న చెప్పారు. తర్వాత మళ్ళీ స్వప్న అడుగుతుంది ఎవరిని, లావణ్యను, డస్ యువర్ ఫాదర్ డ్రింక్ టీ, లావణ్య మీ నాన్న టీ తాగుతారా అని అడుగుతుంది. అప్పుడు లావణ్య చెప్తుంది, ఎస్ హీ డ్రింక్స్ టీ, అవును అతను తాగుతాడు, వెరీ ఆఫెన్, చాలా తరచుగా, చాలా ఎక్కువ సార్లు టీ తాగుతాడు ఆయన. ఓకే అని ఎవరు చెప్తున్నారు, లావణ్య. తర్వాత మళ్ళీ స్వప్న అంటుంది, ఓకే లావణ్య, సీ యూ అగైన్, బాయ్, నేను ఓకే లావణ్య నేను మళ్ళీ చూస్తాను, బాయ్ అని చెప్తుంది. అప్పుడు లావణ్య అంటుంది, సీ యూ అగైన్ స్వప్న, బాయ్ అని చెప్పేస్తుంది. ఇంతటితో వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అయిపోయింది. ఈ సంభాషణ మొత్తం 12 వాక్యాలు
12 వాక్యాలు ఉన్నాయి, 12 వాక్యాలు, సెంటెన్సెస్. ఇద్దరి మధ్యన డైలాగ్ ఎక్స్చేంజ్ అంటే ఇద్దరు పరస్పరం మాట్లాడుకునేటువంటి యొక్క విషయాలు మాట్లాడడం స్పోకెన్ ఇంగ్లీష్లో మనం 12 వాక్యాలు రాసాము. ఈ 12 వాక్యాలు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చూడండి. యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. I hope you have understood to what extent this do does is used to make interrogative sentences as well as negative sentences, to speak and to start any sentence very precisely, accurately and perfectly. It's very useful chapter and మీకు ముఖ్యంగా మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది చాప్టర్ సంభాషణ డూడస్ డిడ్ అనేది ప్రైవేట్ సింపుల్లో. అందుకని మీరు బాగా ఇదికి చాలాసార్లు ఏదైనా ఈ వీడియోని చూసి ఇది బాగా దీనిపైన కంప్లీట్ కమాండ్ గ్రిప్ తెచ్చుకున్నారంటే మీరు సులభంగా మాట్లాడవచ్చు. మీకు కావాల్సిన టిప్స్ అని ఇందులో నేను ఇస్తున్నాను. అందుకని ఈజీగా మీరు ఫాలో అయ్యి మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తారనుకుంటాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్.